అమ్మ వస్తావా చేనికి? పానం బాగుందా బాగాలేదా? పానం బాగాలేక ఇంటికనే ఉన్నాము. నీకు ఇవ్వరు కాడా? తమ్ముడు ఉన్నాడుగా, చిన్న తమ్ముడు ఉంటాడు కదా, అన్నం వేసి ఇస్తాడు, వాళ్ళే తింటారు, తినిపోతారు. నీకు పానం బాగాలేకనేమో ఇంటికాడ ఉండవు, పానం మంచిగా ఉంటేనేమో రా. వస్తావా మరి? ఏంటిది మమ్మీ? అది ఏంటిదంట? పాలకేనా మమ్మీ? వచ్చేటప్పుడు పాలు తీసుకొని రావాలనా? టోపులు పెట్టుకురు, ఈరోజు ఎండలు వెళ్ళినాయి కదరా. మిట్కమ్మా చెల్లె అంటే పెట్టుకున్నది, నువ్వు కూడా పెట్టుకున్నావు బేట. నీకు కూడా చలి పెడుతుందా ఇప్పుడు? ఏంటిది అది? స్పూన్ ఎక్కడిది? దేనిలోది స్పూను? సెర్లాక్ డబ్బాలదా? సెర్లాక్ తీసుకున్నావు మరి చెల్లెకి? మమ్మీ తీసుకున్నావా తీసుకోలేవా? తిన్నారా మీరు? వెళ్దామండి. ఇంకా ఏం చేస్తారు ఈరోజు చేనుకాడ ఇద్దరు వచ్చి? జొన్న సొప్పనా? సరే. కొడవన్లు మొన్న ఇంటికే తెచ్చినాం కదా విజయ, కొడవన్లు అన్నీ ఏడున్నా ఇంట్లో దుడుపు చూసి తీసుకో. ఒకటే కొడవలు ఉందాడ సొప్ప ఒకటి చేసేది, ఇంకా 2 కొడవన్లు తీసుకో. అమ్మ కూర్చుందా ఆటోలో? ఎన్ని ఉన్నాయి కొడవన్లు? సరే. చేను దగ్గర ఒకటి ఉంది కదా సొప్ప కట్ చేసే కొడవలు, 4 అయితే. కూర్చో. ఏందంట? ఏమంటుంది? అసందర్ జరబెట, అసందర్ అమ్మ దగ్గర, మమ్మీ దగ్గరికి జరగబెట, ప్లేస్ ఉంది కదా. వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కాళ్ళక్కడ అవుతున్నాయి. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 10 10 అవుతుందా? 10:30 అవుతున్నట్లుంది. పిల్లలు ఎన్ని గంటలకు వస్తారు? 12 గంటలకు వస్తారు. అంటే తమ్ముడు ఉంటాడు కదా, తమ్ముడు అన్నం పెట్టిస్తాడు, తినిపోతారు అనుకో. వెళ్దామా ఇంకా? హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చేను దగ్గరికి అయితే వచ్చినాము. ఈరోజు అయితే జొన్న సొప్ప కట్ చేస్తున్నాము. విజయ, నాయన, స్వప్న, నేను నలుగురం అయితే ఇంకా జొన్న సొప్ప అయితే కట్ చేస్తున్నాము. పొద్దునుంచి ఇదంతా సొప్ప అంతా కట్ చేసి కుప్పలు వేసినాము అంతటా. ఇంకా లాస్ట్ ఇక్కడ కొద్దిగా అంత ఉంది, ఇది కట్ చేసిన తర్వాత అక్కడ మూలకు కొద్దిగా ఉంది, అది కట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా జొన్న సొప్ప అయితే కట్ చేస్తున్నాము. ఇంకా పిల్లలు అయితే కొటాంలో అయితే ఆడుకుంటారు అమ్మ దగ్గర. అంటే చిన్న మమ్మీ పెద్ద మమ్మీ ఇద్దరు. ఇక నిక్కీ వారు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు పిల్లలు అయితే అమ్మను కూడా తీసుకొచ్చినాం కాబట్టి ఇంకా కొటం దగ్గర అయితే ఆడుకుంటారు. మేమైతే ఇంకా చొప్పకొచ్చే వర్క్ అయితే చేస్తున్నాము. మెల్లగా జాగ్రత్త, సొప్ప నరికేటప్పుడు కాలుకొచ్చి తలిగే అవకాశం ఉంటుంది. చూసి జాగ్రత్త కట్ చేయి. నాయన జొన్న కంకేరకుండా ఇట్లే సొప్పనే కట్ చేసిండే నాయన కదా. కంకితో పాటు కట్ చేసి ఇట్లా కింద కుప్పలు వేసినాకనే ఏరుతారా నాయన? ఇట్లా కింద వేసి ఏరుతారా మీరు? అప్పుడు
పెంపునాడు మా గంప పెట్టుకుంటే ఈ పేపు ఆ పేపు 2 పేపులు వస్తాయి. అంటే ఇట్లా కుప్పలు కుప్పలు వేసి మధ్యలో గంప పెట్టుకొని కూర్చొని ఏరుతుంది కదా జొన్నకంకులు. అదే వంగో ఎట్లనో ఏరుతురు అన్నట్టు తొందర అవుతుంది అట్లా. మొన్న మనం ఇబ్బంది పడుకుంటే నేరినాం కానీ ఆయన చేను పైన ఏరినాం నిలువుగా పైకి చూసుకుంటూ ఇట్లా పైన మందులు అనుకొని ఇట్లా కట్ చేయాలి. అట్లా ఇబ్బంది పడుకుంటే కట్ చేసినాం మనం. కంకి పైన పురుగులు అవి సుంకుంటుంది, కళ్ళలో పడుతుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది చాలా. అంటే వర్షం కోసం మనం తొందరగా కావాలి, ఎన్నా నేర్కుందాం తడిచిపోతుంది జొన్నలు నల్లగైతే అని కష్టపడం కానీ ఆయన. ఇప్పుడు మంచిగా ఒరిపోయింది కాబట్టి గిట్లు నింటేనేమో చేనే కట్ చేసి ఏరుతుంది. కుప్ప పెడితే వస్తుండే. వర్షాలు చాలా పడుతుండే, మనకు జొన్నలు ఎక్కడ నల్లగా అవుతాయి అని టెన్షన్ అయింది. జొన్నలు మొలక కూడా వస్తాయి రోజు వర్షం పడుతుంటాయి కంకుల పైన. అట్లా భయం అయ్యి ఫాస్ట్ ఏరేసినాం. ఇక శనిమిని ఏరుకుంటే ఈ సొప్పను ఏం చేద్దాం నాయన ఇప్పుడు కట్ చేసిన సొప్పను కట్టి అన్ని పిల్లలు పెడదాం. కాదు ఆవుల కోసమా ఎవరికన్నా అమ్మేద్దామా? ఆవుల కోసమే కదా. ఎండాకాలం తింటాయి కానీ ఆయన ఎండాకాలం ఏడ గడ్డి లేకుంటుంది ఏం లేకుంటుంది, సొప్ప అయినా తింటాయి. అవి చిన్న చిన్న నరికి గుడ్డలతో నరికేసి లేదంటే మిషన్ కుట్టి కొట్టేసినా తింటాయి, మంచిగా తింటాయి. మన సూపర్ నేపియర్ గడ్డి ఈ గడ్డి ఈ సొప్ప ఒకతన కలిపి మిషన్ తోటి కుట్టి కొట్టేస్తే ఈజీగా తింటాయి. ఇప్పుడు జర్ర కష్టపడి కోసి పెట్టుకుంటే మనకు అప్పుడు ఎండుగాలం ఈజీ ఉంటుంది అన్నారు. పశువులు ఆకలి కొనాయి, ఉపవాసం ఉన్నాయి. సొప్ప అడుగుతుంది సొప్ప జర ఆఫర్ ఉంటుంది కానీ వాటికి బలం అన్నట్టు కదా. మనకు రొట్టెట్లను వాటికి చొప్ప అట్లా మేత చొప్ప. ఈ పచ్చి సొప్ప చాలా వేసిన ఆయన పశువులకి కదా, పాలు వేయడానికే జర యూజ్ అవుతుంది కానీ కరెక్ట్ వాటికి ప్యాట్ కూడా రాదు. ఒట్టి సొప్ప ఒరిగడ్డి పెడితేనే ప్యాట్ ఎక్కువ వస్తుంది ఆయన పాలల్లా. పచ్చి సొప్పకు అంత ప్యాట్ రాదు, అంటే అంత బలం లేకుండా అన్నట్టు. పచ్చిగడ్డిలా ఒట్టి గడ్డిలోనే చాలా బలం ఉంటుంది పశువులకి. ఒట్టిగడ్డి ఈ చొప్ప చాలా బలం అసలు. వాటికి చిన్న కుట్టి కొట్టేసేయాలి, మంచిగా ఇష్టంగా తింటాయి. మనకు రొట్టె తినాలంటే ఇష్టమా, అన్నం తినాలంటే ఇష్టమా? అన్నం జర స్మూత్గా తినొచ్చు, అన్నాన్ని చాలామంది లైక్ చేస్తారు. కరెక్ట్ తెలిసిన వాళ్ళు అయితేనేమో రొట్టె తింటే మంచిదని రొట్టె తింటారు. పశువులు కూడా అంతే, ఈ ఒట్టిగడ్డిని జర ఇష్టపడాయి. పచ్చిగడ్డి అప్పటికప్పుడు తీయగా ఉంటుంది కాబట్టి మనకు అన్నం లాగా అన్నట్టు కదా నాయన. అన్నం ఎట్లనో అన్నం కొంచెం స్వీట్గానే ఉంటుంది ఎట్లయినా, ఫాస్ట్గా తినొచ్చు. అదే అది రొట్టె అయితే కొంచెం స్లో తింటాం. వాటికి కూడా అంతే. ఇక ఈ ఒట్టిగడ్డి అంటే వాటికి అట్లా అనిపిస్తుంది కానీ బలం. ఈ గునుగు కట్ చేయకరా, గునుగు ఎందుకంటే సొప్ప అంతా తీసిన తర్వాత ఈ గునుగు దాంట్లో ఉన్నాయి మధ్య మధ్యలో వదిలిపెట్టినాం కదా, ఆవులను కొట్టుకొస్తే అన్ని మేసేస్తాయి అన్నట్టు. అట్లానే అయిపోయింది అవి చేయని. ఇది 2 కోసేయండి, ఆడుకోయి కట్ చేద్దామండి. ఇక పొయ్యిల కట్టెలు లేవా నాయన? నువ్వు పొయ్యిల కట్టెలు తీసుకొస్తా నాయన, మేము కట్ చేస్తాం సొప్ప. మేము ముగ్గురం కట్ చేస్తాం, తమ్ముడు కూడా వస్తుండు, చిన్న తమ్ముడు వస్తుండు. తమ్ముడు నేను విజయ స్వప్నం నలుగురం కట్ చేస్తాం. జరంతానే ఉంది కానీ ఆయన ఆడ ఎంత ఉంది, ముగ్గురికి 3 మునుములో 4 మునుములో ఉంటుంది కదా విజయ. ఒక 15-20 నిమిషాలు రాదు కట్ చేయడానికి, అంతే. ఎక్కువేం టైం పట్టదు. కొన్ని పొయ్యిల కట్టెలు తుడిపోయినా మేము కట్ చేస్తాం. ఇక మళ్ళీ చీకటి అవుతుంది. ఇంటికాడ కట్టెలు ఉన్నాయి ఈ రోజు కన్నా, ఈ రోజుకు సరిపోవా? పొద్దున్నకి ఇబ్బంది అవుతుంది. మనం రొట్టెలు చేసుకుంటున్నాం ముందే. అన్నం ఒకటే అయితే సిలిండర్ పైన అయినా పెట్టుకుంటే ఇంకా రొట్టెలు కాబట్టి కట్టెలు ఖచ్చితంగా కావాలి. మనము ఎండాకాలం, ఇది వర్షాకాలం అంటే వర్షాకాలం కాదు, ఎండాకాలంలో కొట్టేసుకోవాలి కట్టెలు. కొట్టేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కట్టెలు ఏమో కొట్టేసుకుంటలేము ఎండాకాలంలో. సరే పారా అడికి కొద్దాం పని. ఎవరు పిల్లలా? ఓహోహో వచ్చేసిరా అప్పుడే. స్కూల్ అయిపోయింది, తమ్ముడు తీసుకొచ్చేసిండు. నాయన ఏం చేస్తున్నావు? వాటర్ వేస్తున్నావు కొబ్బరి చెట్లకి. వాటర్ తాగురా, ఒక పైపు తీసుకొని తాగు. తావిజా ఒక పైపు తీసుకొని వాటర్ తాగు. తాగినా?
పిల్లలు వచ్చిర్రు అల్లరి చేస్తారు, కొట్లాడతారు. ఇక ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారుగా పిల్లలు. చిన్నమామి కూడా ఇంకొక వారం రోజులు అయితే దొగ్గాడుతుంది కదరా. ఇక ఆమె కూడా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది కదరా. ముగ్గురు కొట్లాడుకుంటారు కదా ఇప్పుడు. ఇక చిన్న ఆమె వచ్చిందంటే ఇక నలుగురు ఫైటింగ్ తయారవుతారు. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు నలుగురు యథార్థంగా కొట్లాడతారు పిల్లలు. కొట్లాడాలరా పిల్లల్ని, కొట్లాడని వాళ్ళు అప్పుడప్పుడు. ఎవడన్నా బయట కొడితే వాళ్ళు ఎట్లా కొడతారు తిరిగి? బాగా గట్టిగా కొట్లాడుకుంటారు వాళ్ళు. అవును, దెబ్బలు తాకితే బాగుండదు కదా. కానీ పిల్లలకు అన్నిట్లలో ఎక్స్పీరియన్స్ ఉండాలి పట్టు. దెబ్బలు తాకుతాయని తెలియదు వాళ్ళకు, తెలియదు కాబట్టి చేతికి దొరికితే అది తీసుకొని కొట్టుకుంటారు పిల్లలు. పెన్సిల్ దొరికితే పెన్సిల్ తోటి కొడతాడు వాడు. ఇక చేతికి కట్టె దొరికితే కట్టెతోటి కొట్టుకుంటారు. ఇక కంబాక్స్ ఉంటే కంబాక్స్ తోటి కొడతారు. బుక్ ఉంటే బుక్ తోటి కొడతారు. ఇట్లా దొబ్బుకుంటారు. దొబ్బినప్పుడు ఏడ కింద పడతాం అనేది తెలియదు వాళ్ళకు. ఇక తెలియదు కాబట్టి మనం సర్ది చెప్పాలి. ఇక తప్పదు కదా. మనకేమో పిల్లలు బెడ్ పైన కింద పడితే నెత్తికి తగులుతుందేమో, ఎందుకు కొట్లాడుతారు అని కోపం వచ్చి వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. అట్లా నాయన ఎన్ని పైపులు వదిలిపెట్టినావు? సరే వదిలిపెట్టు. పండ్రా కట్ చేద్దాం పండు, మళ్ళీ టైం లేదు, చీకటి అవుతుంది. నాయన కట్టెల కొత్తవా ఎట్లా? మేము కట్ చేస్తాం కదా. తమ్ముని రమ్మంతో వస్తే ఇక ఆయన ఇష్టం. వస్తే రాని లెక్కలేదు, మేము ముగ్గురమైన వస్తాము. ఏంటి ఏం లేదు, ఇక ముగ్గురం బట్టి ఆడికెళ్ళి వరకు పడితే కోసుకుంటూ పోదాం. కోసుకుంటూ పోతే ఇక అది ఒకటే మన మీ నుంచి గడ వరకు ఎంతసేపు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది ఉండక ఒక బట్ట ఏమంటుంది. మీరిద్దరు ఇక్కడ పట్టుకోండి, నేను అక్కడ ఒడ్డు సైడ్ పట్టుకుంటా. నేను ఇటు సైడ్ నుంచి కోస్తా. మెల్లగా జాగ్రత్త, సీదు ఉంది, సీదులో జాగ్రత్తరా నానా. మెల్లగరా మెల్లగరా మెల్లగరా, దెబ్బ తాకుతుంది. ఏంటిది నానా? హోంవర్క్ రాసుకున్నావా? చక్కగా స్కూల్ అయిపోయినాక చేనికి వచ్చినా. తిన్నారా? మళ్ళా తిన్నారా? నిజం చెప్పు, తిన్నారా? ఇంటి దగ్గర తిన్నారా? నీకు తిన్నవారా నువ్వు? మరి ఎక్కడ వస్తున్నావు బేటా? ఇక్కడ చీదులకు హోంవర్క్ చేయలేవు కదా. మెల్లగా మెల్లగా. అవు నేనే చెప్పిన, మీరు చేనుకు రాక చాలా రోజులు అయింది కదా. అందుకోసం మనం తీసుకురావరా ఈరోజు పిల్లల్ని చేనుకు అంటానంటే తీసుకొచ్చిండు. నిన్నమో అమ్మ ఇంటికా అంటుండే, ఈరోజు అమ్మ లేదు కదా అన్న. ఇక మీకు కూడా బోరు కొడుతుంది. నాయనమ్మ లేదు, విజయాక లేదు, ఎవరు లేరు ఇంటికాడ. అందుకు ఎట్లుంటారు అన్నట్టు. మేము చేను కోసం మన పొద్దున్నే తెలుసా బేటా మీకు? తెలుసా? జనసేన కోసేది ఉందని తెలుసుగా మీకు? ఓనా ఆడుకోపోండి, వాటర్ తాగుకోండి. ఆటోకి ఆడుకోయి బిందెల వాటర్ తాగి చెల్లెల్ని గుట్టకుడి మంచిగా ఆడిపోయండి. బాయ్, మరి బాయ్ చెప్పుకుంటూ పోవాలి. బాయ్. కొట్లాడకండి బేటా, దెబ్బలు తాకుతాయి చూడు. జొన్న చేను కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్వప్న మేత చుప్ప కట్ చేస్తుంది. ఇంకా నేను కూడా ఒక కొడవలు తీసుకొని వచ్చేసిన, నేను కొద్దిగా కట్ చేస్తా. ఎన్ని కట్ చేసినావు? ఇవన్నీ ఉన్నాయి ఇట్లాంటివి? 1 2 3 4. ఇంకొక 2 కావాలి. ఇంకొక 2 కావాలంటే సరే ఒకటి కట్ చేయాలి. కట్ చేయి, నేను కూడా కట్ చేస్తా. ఇలా పొద్దుందాకా కొడవల పని అయింది కదా. పొద్దుందాకా చుప్ప కట్ చేయడం, ఇప్పుడేమో మేత చుప్ప. జొన్న చుప్ప పొద్దుందాకా, ఇప్పుడేమో మేత చుప్ప.
సపోజ్ ఎట్లా అయింది అది అవును మొత్తం ముదిరిపోయినట్లయింది. ముదిరిపోయింది. మనకు స్టార్టింగ్ లో ఇక్కడ కట్ చేసినాం కదా, అవును అదే మస్తు అయింది. ఇక్కడ వదిలిపెట్టి నేను కట్ చేయకుండా మొత్తం కాండం చూడు ఎట్లా అయింది. ఇక్కడ దగ్గర చూడు మొత్తం ఎండిపోయినట్లయింది. ఎండిపోయినట్టు ఇక ఎగురు చూడు ఎట్లా వచ్చేసింది. ఇక్కడ చూడు అవును కాండం ఎగురు వచ్చేసింది. ఇక్కడ చూడు అంటే బాగా ముదిరింది. సొప్ప చాలా ముదిరిపోయింది అది. దీన్ని ఏం చేయాలంటే వేస్ట్గా బయటకు పడేయకుండా, కొమ్మలు పెద్ద పెద్దగా అయినాయి ఇగో కోచ్ బయటికి వేస్తుంది కానీ కొమ్మలు ఇంత మంచిగా ఉన్నాయి. ఇక ఒక్కొక్క కొమ్మలుగా ఇంత కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్కటి. ఎందుకు వేస్ట్ చేయాలి? చెట్టు నిండా కాండం గనుపు గనుపు దగ్గర ఇట్లా ఉన్నాయి. ఎందుకు వేస్ట్ చేయాలి? మధ్యాహ్నం కట్ చేసి ఆవులకి వేసేసేయాలి. నైట్ సినిమా తినాయి కదా అవి, ఎందుకంటే కాండం గట్టిగా ఉంటుంది. అవును ఇంకో కలుసు ఇంకో కాండానికి ఇంత ఇగురులు వచ్చినాయి కదా, నైట్ వేసి కట్టె గట్టిగా ఉంటుంది కాబట్టి తినవు, అవి తిన్నాయి వదిలేసాయి. గింత కొనలు లాకులు తిని వదిలేసాయి. మధ్యాహ్నం టైంలో వేసినామంటే ఫ్రీగా ఉంటాయి కదా అవి కూడా, కొద్దిగా మంచిగా వేసాయి. ఇట్లా గనుపు అక్కడ ఇట్లా మొత్తం తినేస్తాయి. ఇట్లా క్లియర్గా తినేస్తాయి. సరే రేపటి నుంచి మధ్యాహ్నం టైంలో వేద్దాం కట్ చేసి. ఓకే చాలా చొప్ప చాలిగా సరిపోతుందా? మస్తు అవుతుంది. వెళ్దాంపా. సరే ఇంకా పాలకు టైం అవుతుంది కదా. అవును పాలు పిండుకొని ఈరోజు అమ్మను మమ్మీ వాళ్ళను విజయాన్ని అందరినీ తీసుకొచ్చినాం కదా, తొందర వెళ్ళాలి. మన ఇద్దరమే ఉంటేనేమో లేట్ అయినా నడుస్తుంది. పిల్లలు వచ్చేసిర్రు, పిల్లలు హోంవర్క్ వేసుకోకుండా పిల్లలు వచ్చిర్రు. విజయ మమ్మీ చిన్న పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళకి సర్దులు దగ్గులు అవుతాయి. వాతావరణం కూల్ అవుతుంది. ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది. కానీ చలి స్టార్ట్ అయింది, పిల్లలకు సర్దులు అయితే వెళ్దాం. అది